రైట్, నమస్తే, వెల్కమ్ టు మీడియా న్యూస్ అప్డేట్స్. నేను సాయి. ఇక అప్డేట్స్ చూసుకున్నట్టయితే విశాఖలోని రిషికొండ భవనాల వినియోగంపై కేబినెట్ సబ్ కమిటీ 5వ భేటీ జరిగింది. గత 4 భేటీల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలపై చర్చ కొనసాగుతోంది. ఇక సచివాలయంలోని 2వ బ్లాక్ మంత్రి కందుల దుర్గేష్ పీపీలో సబ్ కమిటీ భేటీ కాగా, ఇక వర్చువల్గా మంత్రి పయ్యవుల కేశవ్, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి హాజరయ్యారు. రిషికొండ ప్యాలెస్లోకి ప్రజల సందర్శనకు అనుమతి, అలాగే ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మార్చే దిశగా కూడా చర్చలు జరుగుతున్నాయి. అలాగే అందుబాటులో ఉన్నటువంటి భూమి ఆధారంగా ఏ రకంగా ముందుకు వెళ్లాలన్న దానిపై కమిటీ చర్చించింది. ఇక తుది నివేదికను సీఎం చంద్రబాబు నాయుడుకు సమర్పిస్తామన్న మంత్రి కందుల దుర్గేష్ తెలియజేశారు. రాష్ట్ర కేబినెట్లో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని కూడా తెలియజేశారు. రైట్, విశాఖలోని రిషికొండ భవనాల వినియోగంపై కేబినెట్ సబ్ కమిటీ 5వ భేటీ జరిగింది. గత 4 భేటీల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలపై చర్చ కొనసాగుతోంది. సచివాలయంలోని 2వ బ్లాక్ మంత్రి కందుల దుర్గేష్ పేషీలో సబ్ కమిటీ భేటీ కాగా, వర్చువల్గా మంత్రి పయ్యవుల కేశవ్, ఇక డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి హాజరయ్యారు. రిషికొండ ప్యాలెస్లోకి ప్రజల సందర్శనకు అనుమతి, ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మార్చే దిశగా కూడా చర్చలు జరుగుతున్నాయి. అలాగే అందుబాటులో ఉన్నటువంటి భూమి ఆధారంగా ఏ రకంగా ముందుకు వెళ్లాలన్న దానిపై కమిటీ చర్చించింది. ఇక తుది నివేదికను సీఎం చంద్రబాబు నాయుడుకు సమర్పిస్తారన్నారు మంత్రి కందుల దుర్గేష్. అలాగే రాష్ట్ర కేబినెట్లో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అంశానికి లైవ్ ద్వారా మా కరెస్పాండెంట్ శ్రీహరి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, చెప్పండి, రిషికొండ ప్యాలెస్కి సంబంధించి కూడా కీలకమైనటువంటి భేటీ జరిగినట్టుగా తెలుస్తోంది. అసలు దీనికి సంబంధించినటువంటి వివరాలేంటి? అలాగే కందుల దుర్గేష్ సంబంధించినటువంటి వాదన ఏంటి? రైట్ సాయి, ఏదైతే అమరావతి రాష్ట్ర సచివాలయంలో ఏదైతే 2వ బ్లాక్లో ఏదైతే మంత్రి కందుల దుర్గేష్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ నేతృత్వంలో సబ్ కమిటీ అయితే భేటీ అయింది. అయితే దీంట్లో ప్రధానంగా మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామితో పాటు పయ్యావుల కేశవ్ వర్చువల్గా అయితే పాల్గొన్న పరిస్థితి. అయితే ఏదైతే విశాఖలో ఋషికొండ ప్యాలెస్ ఏదైతే ఉందో, గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఋషికొండ ప్యాలెస్ ఏదైతే ఉందో దానిని దాని వృధాగా 25 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పని, ప్రజాధనం వృధా అవుతుందని చెప్పని అయితే మంత్రులు ఒక ఏదైతే నిర్ణయానికి వచ్చారు. అయితే ఈ నివేదికను కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఎలా వినియోగించుకోవాలి, దాన్ని పర్యాటకంగా దాన్ని ఎంత ముందుకు తీసుకువెళ్ళాలి అనే దానిపైన కూడా సబ్ కమిటీ అయితే నేడు కొంత ఒక ప్లాన్తో ముందుకు వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దీంట్లో ప్రధానంగా 480 చదరపు గజాల స్థలాన్ని వివిధ ఏవైతే ఐటీ సెక్టార్లు, అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే హాస్పిటాలిటీకి సంబంధించిన వివిధ కంపెనీలకు కూడా ఈ ల్యాండ్ స్థలాన్ని కేటాయించి మరింత పర్యాటకంగా ముందుకు తీసుకువెళ్ళాలి, ఇది రాష్ట్రానికి మరింత ఆదాయ వనరులుగా సృష్టించాలి అని చెప్పని కొంత ఆలోచన అయితే చేస్తున్న పరిస్థితి. ఇది కూడా క్యాబినెట్లో పెట్టి దీన్ని కూడా చర్చించి మరింత ముందుకు తీసుకువెళ్తాము, మరింత అభివృద్ధి చెంది మరింత రాష్ట్రానికి ఆదాయాన్ని సృష్టించే దిశగా దీన్ని తీసుకువెళ్ళాలని చెప్పని అయితే కొంత ఆలోచన చేస్తున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే ఈరోజు చర్చించిన, అంటే 4వ సబ్ కమిటీలో కానీ 5వ సబ్ కమిటీలో కానీ ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో, ఈ నిర్ణయాలు తీసుకున్న వాటన్నిటినీ కూడా ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పని భావిస్తుంది. అయితే ఈ కమిటీ ఏదైతే తీసుకున్న నిర్ణయాన్ని క్యాబినెట్లో కూడా పెట్టి దాన్ని ఆమోదం తెలిపిన తర్వాత ఫైనల్ నివేదిక ఏదైతే ఉందో ఆ ఫైనల్ నివేదికను కూడా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్ళాలని చెప్పని అయితే సబ్ కమిటీ భావిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని కూడా వెలికి తీసి దాన్ని ప్రజలకు కూడా బహిర్గతం చేయాలని చెప్పని ఒక ఆలోచనతో ఉన్నారు. అయితే ఈ ప్యాలెస్ ఏదైతే నిర్మాణాలు చేపట్టిన ప్యాలెస్ ఉందో ఈ ప్యాలెస్ను మాత్రం పర్యాటకంగా మరింతగా అభివృద్ధి చేసి దాని ద్వారా రాష్ట్రానికి ఆదాయాన్ని మరింత అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లాలని చెప్పని అయితే సబ్ కమిటీ భావిస్తుంది. దీన్ని సీఎం చంద్రబాబు దృష్టిలో ఫైనల్గా ఆ రిపోర్ట్ అయితే సమర్పించిన తర్వాత దాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, ఏ కంపెనీలకు దీన్ని కేటాయించాలి, పర్యాటక అభివృద్ధి అంటే హరిత రిసార్ట్స్ పేరుతో పాత నిర్మాణాలను కూల్చేసి
అత్యంత విలాసవంతమైనటువంటి భవనాన్ని నిర్మించారు. కానీ అవి జగన్మోహన్ రెడ్డి నివాసం కోసం కట్టినట్టుగా ప్రతిపక్షాలు అప్పట్లో ఆరోపించాయి. సో క్యాబినెట్ ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో దీనిపైన వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది? ఖచ్చితంగా, ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఏదైతే నిర్మాణాలు హరిత రిసార్ట్స్కి సంబంధించి హరిత రిసార్ట్స్ని ఏర్పాటు చేసింది అంతకుముందు ప్రభుత్వం. అయితే గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నిటిని కూల్చివేసి వెంటనే ఈ సీఎం అంటే అప్పటి సీఎం మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి నివాసం కోసం అని చెప్పని కట్టినట్లుగా రావటం, దానిపైన పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు సీఎం చంద్రబాబు వీటన్నిటినీ కూడా పరిశీలించారు. ఎంత మేర రాష్ట్రానికి ఆదాయం వచ్చే హరిత రిసార్ట్స్ లాంటి వాటన్నిటిని కూల్చివేయటం, అదేవిధంగా మరింత ఏదైతే అభివృద్ధి జరగాల్సిన ప్లేస్లో మరింతగా దాన్ని సొంతానికి వినియోగించుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పని కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున కూటమి నాయకులంతా కూడా ఆరోపించిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే దాన్ని మొత్తాన్ని కూడా పర్యాటక శాఖకు కేటాయించి మరింతగా ముందుకు తీసుకువెళ్లాలని చెప్పిన భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో దానికి వైసీపీ నాయకులైతే గతంలో కూడా కొంత ఆరోపణలు చేసిన పరిస్థితి. ఇది పార్టీకి సంబంధించిన అవి కాదు, ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయాలుగా ఏర్పాటు చేస్తున్నామని చెప్పని అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.